బహుపదులు అనే చాప్టర్లో మరి గతంలో బహుపది అంటే ఏంటి, బహుపది యొక్క విలువ, మరి బహుపది శూన్యాలు అని తెలుసుకున్నాం. ఈరోజు ఒక బహుపదిలో మరి శూన్యాలకి మరి గుణకాలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక బహుపది శూన్యాలకు మరియు వాటి గుణకాలకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకుందాం. ఒక బహుపది శూన్యాలకి మరియు వాటి గుణకాలకి మధ్య గల సంబంధం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇది 10th క్లాస్ సంబంధించినటువంటి బహుపదుల చాప్టర్ సంబంధించినటువంటి టాపిక్. ఒక బహుపది శూన్యాలకు మరియు వాటి గుణకాలకి మధ్య గల సంబంధం తెలుసుకోవటం. అయితే ఇప్పుడు మీకు తెలుసు రేఖీయ బహుపది అంటే ఏంటి, వర్గ బహుపది అంటే ఏంటి, అవి మీకు తెలుసు. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బి అనేది ఒక రేఖీయ బహుపది, ఒక రేఖీయ బహుపది అంటే ఇది ఒక రేఖని చూపిస్తుంది, సరళ రేఖని చూపిస్తుంది. అంటే ఇక్కడ మరి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే, ఇక్కడ బహుపది యొక్క శూన్యం ఎంత అంటే ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 అనుకుంటే అప్పుడు ఇట్ ఇంప్లైస్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. అంటే ఎక్స్ అనేది శూన్యం, అంటే ఎక్స్ బదులుగా మైనస్ బి బై ఏ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మరి బహుపది 0 అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ మైనస్ బి బై ఏ అనేది శూన్యము. అంటే రేఖీయ బహుపదిలో ఏఎక్స్ ప్లస్ బి అనే రేఖీయ బహుపదికి మరి శూన్య విలువ ఎంత అంటే మైనస్ బి బై ఏ. సరే, ఇది రేఖీయ బహుపది. ఇప్పుడు వర్గ బహుపది చూద్దాం. వర్గ బహుపది వర్గ బహుపది అంటే దీని పరిమాణం 2, దీని యొక్క పరిమాణం 2. అంటే వర్గ బహుపదికి శూన్యాలు 2 ఉంటాయి. మరి ఆ శూన్యాలకి ఆ గుణకాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మనం ఒక ఉదాహరణ ద్వారా ఆ సంబంధాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వర్గ బహుపది తీసుకుందాం. ఒక వర్గ బహుపది 2x² మైనస్ 8x ప్లస్ 6. ఇప్పుడు ఇది ఒక వర్గ బహుపది. 2x² మైనస్ 8x ప్లస్ 6 అనేది ఒక వర్గ బహుపది. ఇప్పుడు దీన్ని px అనుకోండి, ఇది
px 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6 అనేది ఒక వర్గ బహుపది. మరి దీని శూన్యాలు కనుక్కోవాలంటే మనం దీన్ని ఫ్యాక్టర్స్గా విడగొట్టుకోవాలి, కారణాంకాలుగా విడగొట్టుకోవాలి. ఈ కారణాంకాలుగా విడగొట్టుకోవటం మనకు 9వ తరగతిలో ఉంది. అంటే మధ్య పదాన్ని 2 పదాలుగా విడగొట్టి రాసుకోవాలి. అంటే ఇప్పుడు 8x అనేదాన్ని 2 భాగాలు చేయాలి, మైనస్ 8x అనేదాన్ని. దీన్ని చేయడానికి మనం ఒక 2 పదాలు తీసుకుంటాం. ఆ 2 పదాలను కూడుకుంటే మైనస్ 8 అవుతుంది. ఆ రెండింటిని హెచ్ వేసుకుంటే మరి 2 × 6 అంటే 12 అవుతుంది. ఆ విధంగా మనం 2 పదాలు తీసుకోవాలి. అంటే ఏంటి, ఒక 2 పదాలు తీసుకోవాలి, అవి కూడుకుంటే అంటే పి కామా క్యూ ఇవి 2 తీసుకోవాలి. 2 పదాలు ఎలా తీసుకోవాలంటే మరి కూడుకున్నప్పుడు పి ప్లస్ క్యూ అంటే కూడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మరి -8 వచ్చేటట్టు ఎక్స్ గుణకం. అదేవిధంగా మరి హెచ్ వేస్తే అంటే పిని క్యూని ఆ 2 పదాలు హెచ్ వేసుకుంటే మనకు ఈ 2 6 హెచ్ వేసుకుంటే ఎంత వస్తుందో 2 6 12. అంటే ఒక 2 పదాలు తీసుకొని ఆ 2 పదాలని కూడుకుంటే -8 రావాలి. అదేవిధంగా మరి ఆ 2 పదాలను హెచ్ వేసుకుంటే మరి 12 వచ్చేటట్టు 2 6 12 వచ్చేటట్టుగా మనం ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని 2 భాగాలు చేయాలి. అంటే ఇప్పుడు 12 రావాలంటే 2 6 12, 4 3 12 ఈ విధంగా వస్తాయి. అయితే మనకి ఇక్కడ 8 రావాలి. 8 రావాలి కాబట్టి 4 3 12 అంటే మరి 4 3 7 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ సందర్భం కుదరదు. కాబట్టి 2 6 12 అయితే 2కు 6 కూడుకుంటే మరి 8 అవుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ -8 రావాలి. మరి హెచ్ వేసుకుంటేనేమో 12 రావాలి. హెచ్ వేసుకుంటే 12 రావాలి, కూడుకుంటే -8 రావాలి. అంటే ఇప్పుడు హెచ్ వేసుకుంటే 12 అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ రెండింటిని 2 6 12 కాబట్టి మరి 2 పదాలను హెచ్ వేసుకున్నప్పుడు ప్లస్ రావాలి. కాబట్టి ఇక్కడ 2 ప్లస్లన్నా తీసుకోవాలి లేదా 2 మైనస్లన్నా తీసుకోవాలి. అంటే 2ని 6ని రెండింటిని ప్లస్ అని తీసుకోవచ్చు. అంటే 2 6 12 లేదా -2 -6 2 మైనస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు -8 రావాలి కాబట్టి మనం ఇక్కడ -2, -6 తీసుకుంటే మనకి ఇక్కడ దీనికి సరిపోతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12 మరి రెండింటిని కూడుకుంటే -2 -6 కూడుకుంటే -8 వస్తుంది. కాబట్టి ఇప్పుడు -8xని -2x -6xగా 2 భాగాలుగా విభజించుకోవాలి. అంటే ఇక్కడ 2x², దీన్ని -2x -6x + 6గా విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్న తర్వాత మరి మొదటి 2 పదాలలో ఏవైతే మనకు కామన్గా ఉన్నాయో మరి కామన్ తీయాలి. అదేవిధంగా సెకండ్ దాంట్లో కూడా కామన్ తీయాలి. ఈ రెండిట్లో కామన్ చూసుకుంటే 2 అనేది రెండిట్లో కామన్గా ఉంది, x అనేది కూడా రెండిట్లో కామన్గా ఉంది. కాబట్టి 2x అనేది కామన్ తీసేస్తాం. కామన్ తీసుకుంటే ఇక్కడ ఒక x మిగులుతుంది, ఇక్కడ మైనస్, ఇక్కడ 2xలో మరి 2x మొత్తం కామన్ వచ్చేసింది కాబట్టి 1 అని వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ రెండిట్లో కూడా కామన్ తీయాలి కాబట్టి ఇక్కడ ఏ గుర్తుంటే ఆ గుర్తుని కంపల్సరీ కామన్ తీయాలి. మరి ఇక్కడ రెండిట్లో ఏం కామన్గా ఉందంటే 6 కామన్గా ఉంది కాబట్టి 6ని కామన్ తీయాలి. 6ని కామన్ తీస్తే ఇక్కడ xకు x వస్తుంది. తర్వాత ఇక్కడ గుర్తు అనేది ఇక్కడ ముందు మైనస్ ఉన్నప్పుడు గుర్తు మారుతుంది. ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్లస్ గుర్తు మైనస్ అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఇక్కడ కనుక ప్లస్ ఉన్నప్పుడు గుర్తులు మారవు, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుర్తు మారుతుంది. కాబట్టి 6 1 6 కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ x-1 అనేది మరి రెండిట్లో కూడా x-1 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మరి 2x మరి ఇక్కడ x-1ని మనం x-1ని కూడా రెండిట్లో కామన్ ఉంది కాబట్టి x-1ని కామన్ తీర్చుద్దాం. ఇప్పుడు x-1ని కామన్ తీస్తే ఇక్కడ 2x ఇక్కడ -6 2x -6 ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్, అంటే ఈ రెండు కూడా కారణాంకాలు. ఇప్పుడు దీంట్లో కూడా కామన్ ఉంది కాబట్టి 2 కామన్ ఉంది కాబట్టి 2ని కామన్ తీసేద్దాం. అంటే x - 1 ×
ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 3 6 ఎక్స్ మైనస్ 3 అంటే ఈ విధంగా ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈ 2ని మనం ముందుకు రాసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ 2 ముందు రాసుకొని 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 1 ఇంటూ నాట్ 2 ఇది 2 ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ దీని శూన్యాలు కనుక్కోవాలంటే మరి ఎక్స్ మైనస్ 1 అన్న 0 కావాలి, ఎక్స్ మైనస్ 3 0 కావాలి. అంటే ఎక్స్ మైనస్ 1 0 అంటే ఇట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 అంటే 1 అనేది ఒక శూన్యం. అదేవిధంగా ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0 చేసుకుంటే మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ 1 3 అనేటివి శూన్యాలు. అంటే ఈ వర్గ సమీకరణానికి శూన్యాలు ఏమవుతున్నాయి అంటే 1, 3. దేర్ఫోర్ 2x² మైనస్ 8x ప్లస్ 6 బహుపది శూన్యాలు 1, 3 ఇవి శూన్యాలు. ఇప్పుడు బహుపది శూన్యాలు వచ్చినాయి. మరి వాటి గుణకాలకి శూన్యాలకి మధ్యలో మనం ఇప్పుడు సంబంధం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వాటి గుణకాలకి శూన్యాలకి మధ్యలో సంబంధం కోసం ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు మరి బహుపది యొక్క శూన్యాలు 1, 3 అని వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే శూన్యాల మొత్తం చూద్దాం. శూన్యాల మొత్తం అంటే మరి 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 4. శూన్యాల మొత్తం 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 4. అదేవిధంగా శూన్యాల లబ్ధం కూడా చూద్దాం. శూన్యాల లబ్ధం అంటే 1 × 3 ఈజ్ ఈక్వల్ 3. శూన్యాల మొత్తం ఏమో 4, శూన్యాల లబ్ధం ఏమో 3. మరి ఇక్కడ దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇది x² గుణకం అంటేనేమో 2, x గుణకం అంటేనేమో -8, స్థిర రాశి అంటేనేమో 6. మరి ఇక్కడ -x గుణకము బై x² గుణకము కనుక్కొని చూద్దాం. x గుణకము బై -x గుణకము బై x² గుణకం. -x గుణకం అంటే మరి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -x గుణకం అంటే మైనస్ ఉంది, x గుణకం అంటే మళ్ళీ -8 కాబట్టి -8 బై x² గుణకం అంటే 2. సో -8 అంటే +8, 8/2 దీన్ని కొట్టేసుకుంటే మనకు 4 వచ్చేస్తుంది. అంటే శూన్యాల మొత్తము 4. మరి ఈ విధంగా x గుణకాన్ని -x గుణకాన్ని x² గుణకంతో చేసినా కూడా 4 వచ్చేసింది. అదేవిధంగా శూన్యాల లబ్ధాన్ని చూద్దాం. ఇది మరి స్థిర రాశి స్థిర పదము బై x² గుణకం చూద్దాం. ఇక్కడ
స్థిరపదం అంటే మరి ఇక్కడ స్థిరపదం అంటే 6 6 ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే 2 మరి దీన్ని కూడా కొట్టేస్తే 2 మూల 6 అంటే ఇక్కడ 3 వచ్చేసింది. అంటే ఇక్కడ మనం ఏం గమనించాం, శూన్యాల మొత్తం అంటేనేమో మరి ఆ శూన్యాలు కనుక్కున్నాం. ఇక్కడ శూన్యాల మొత్తం అంటే మరి ఆ 1ని 3ని శూన్యాలు కొడుకుంటే 4 వచ్చేసింది. మరి అది మనం ఇంకో రకంగా మరి మైనస్ ఎక్స్ గుణకం బై ఎక్స్ స్క్వేర్ గుణకం చేసాము. మైనస్ ఎక్స్ గుణకం అంటేనేమో మైనస్ ఆఫ్ మరి -8 బై ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే 2. ఈ విధంగా చేస్తే మనకి 8/2 అంటే 4 వచ్చేసింది. తర్వాత శూన్యాలు లబ్ధం చేస్తే మరి 1 × 3 అంటే 3 వచ్చేసింది. స్థిర పదాన్ని ఎక్స్ స్క్వేర్ గుణకంతో చేస్తే మరి ఇక్కడ మనకు మరి 6 స్థిర పదము ఎక్స్ స్క్వేర్ గుణకం 2 కాబట్టి మరి ఇక్కడ 2 మూల 6 కాబట్టి 3 వచ్చేసింది. అంటే శూన్యాల లబ్ధం అంటే స్థిర పదం బై ఎక్స్ స్క్వేర్ గుణకము, మరి శూన్యాల మొత్తం అంటే మరి -x గుణకం బై ఎక్స్ స్క్వేర్ గుణకంగా వచ్చేసింది. సరే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి మరి ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఇప్పుడు సాధారణంగా మనం వర్గ బహుపదిని సాధారణ రూపం, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం, వర్గ బహుపది సాధారణ రూపం. వర్గ బహుపది సాధారణ రూపం మనకు తెలుసు. అదేంటంటే ax² ప్లస్ bx ప్లస్ c, ఇది వర్గ బహుపది. ఇక్కడ x² యొక్క గుణకం a, అదేవిధంగా x గుణకం అనేది b, అదేవిధంగా c అనేది మరి స్థిర రాశి, స్థిరపదం. ఇప్పుడు దీన్ని మన కారణాంకాలు విడగొట్టుకుంటే, ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం దీని కారణాంకాలు విడగొట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఎలా అంటే k × x - ఆల్ఫా ఇంటూ x - బీటా రూపంలో వస్తుంది. మరి ఆల్ఫా బీటా అంటే ఏంటి అంటే అవి శూన్యాలు. ఆల్ఫా బీటాలు శూన్యాలుగా అనుకోవాలి మనం. శూన్యాలు అంటే ఆల్ఫా బీటాలు శూన్యాలు అయితే మరి ax² + bx + cని మరి కారణాంక విభజన ద్వారా మరి కారణాంక లబ్ధంగా రాస్తే మరి ఇక్కడ k × x - ఆల్ఫా ఇంటూ x - బీటా రూపంలో వస్తుంది. అంటే ఇప్పుడు ఆల్ఫా బీటాలు ఏంటి? శూన్యాలు. సో ఈ శూన్యాలు మరి గుణకాలు అంటే ఏంటి? a b cలు మరి గుణకాలు. ఆ గుణకాలకి శూన్యాలకి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ k అనేది స్థిర రాశి, k ఒక స్థిర రాశి అనుకుందాం. ఇంతకుముందు లెక్కలో మనకి ఇక్కడ k బదులుగా 2 వచ్చేసింది. k అనేది ఒక స్థిర రాశి అనుకుందాం. k విలువ ఎంతైనా రావచ్చు, 1 కూడా రావచ్చు. కాబట్టి ఇప్పుడు మరి దాన్ని హెచ్చువేసి చూద్దాం. అంటే ax² ప్లస్ bx ప్లస్ c = k ఇంటూ దీన్ని హెచ్చువేసి చూద్దాం. అంటే x × x² మైనస్ మరి x × బీటా అంటే x × ఒక నిమిషం మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఒకసారి చూడండి. ఈ ఎక్స్తోని మొత్తాన్ని ఇచ్చివేయాలి, ఆల్ఫాతో కూడా మొత్తాన్ని ఇచ్చివేయాలి. అంటే x × x - బీటా మళ్ళీ మైనస్ ఆల్ఫా ఇంటూ x - బీటా. ఈ విధంగా మనం అంటే ఎక్స్తోని మొత్తాన్ని ఇచ్చివేయాలి, ఆల్ఫాతో కూడా మొత్తాన్ని ఇచ్చివేయాలి. ఇప్పుడు దీన్ని చేస్తే ఏమొస్తుందంటే
కే ఇంటూ మళ్ళీ చేయాలి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు ఎక్స్ ఇంటూ బి మైనస్ బీటా ఎక్స్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఆల్ఫా ఎక్స్ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈ విధంగా వచ్చేసింది. దీన్ని ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అంటే కే ఇంటూ మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈ రెండిట్లో మైనస్ రెండిట్లో కామన్ ఉంది, తర్వాత ఎక్స్ కూడా కామన్ ఉంది కాబట్టి ఇక్కడ బీటా ఇక్కడ ఆల్ఫా కాబట్టి మైనస్ కామన్ తీసుకుంది కాబట్టి ప్లస్ వస్తుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటాగా రాసుకోవచ్చు. బీటా ప్లస్ ఆల్ఫా అని వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా అని కూడా రాసుకోవచ్చు. తర్వాత ఇది ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇది కేతో నిచ్చివేసి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కేతో కూడా హెచ్వేసి చూసుకుందాం. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కేతో హెచ్వేసుకుంటే కే ఎక్స్ స్క్వేర్ మైనస్ దీంతో కూడా హెచ్వేస్తే కే ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కే ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఈ విధంగా వచ్చేసింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ అంటే కే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ విలువ ఏ ఈజ్ ఈక్వల్ టు కే అని వచ్చేసింది. తర్వాత బిఎక్స్ అంటే ఇక్కడ మరి కే ఎక్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ అనేది ఎక్స్ పోతే బి బదులు ఏమొస్తుందంటే బి ఈజ్ ఈక్వల్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటాగా వస్తుంది. అదేవిధంగా సి బదులుగా మరి అక్కడ కే ఇంటూ ఆల్ఫా బీటా ఉంది, సి ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఆల్ఫా బీటా కే ఇంటూ ఆల్ఫా బీటా అనేది కాన్స్టెంట్, ఇక్కడ సి కూడా కాన్స్టెంట్. అంటే ఈ విధంగా వచ్చిన సమీకరణం ద్వారా మనకి ఏం తెలుసుకున్నాం అంటే రెండు వైపులా మరి ఈ రెండింటిని సమానం చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ గుణకాలు రెండు వైపులా పోలిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు కే అని వచ్చేసింది. మరి బి విలువ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని వచ్చింది. అదేవిధంగా సి విలువ కే ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఏబీసీలు అనేటువంటి గుణకాలు మరి ఆల్ఫా బీటాలు అనేటువంటి శూన్యాలు. తర్వాత ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా అంటే బి ఈజ్ ఈక్వల్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి మరి ఇక్కడ కే అంటే ఏ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ రాసుకుంటే అంటే బి ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏ ఎక్కడ వచ్చింది ఏ ఈజ్ ఈక్వల్ టు కే కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు కే కాబట్టి కే బదులు ఏ రాసుకున్నాం. దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏ ఇటు వస్తే మైనస్ బీటా వస్తే మైనస్ బి బై ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మూలముల మొత్తము మైనస్ బి బై ఏగా వచ్చింది. అదేవిధంగా మరి ఈ సమీకరణం తీసుకుంటే సి ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ కూడా కే బదులు ఏ రాసుకుంటే సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఆల్ఫా బీటా దేర్ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ సి బై ఏ అంటే మరి బీని ఏని తీసుకుంటేనేమో మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది, మరి సిని ఏని తీసుకుంటేనేమో ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ ఏమొచ్చింది కంక్లూజన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి బై ఏ అంటే అర్థం ఏంటంటే బి అంటే ఎక్స్ గుణకము ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకము అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. అదేవిధంగా ఇక్కడ సి అంటేనేమో స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకం. అంటే ఇంతకుముందు మనం ఒక ఉదాహరణ చేసాం, మరి అది సాటిస్ఫై అయింది. దాని ప్రకారం ఇప్పుడు మనకు మూలాలకి మరి శూన్యాలకి మరియు గుణకాలకి మధ్యలో సంబంధం ఏంటంటే శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్
C/A. ఈ విధంగా మనం మరి వాటి మధ్యలో సంబంధాన్ని తెలుసుకుందాం. ఏమేమి సంబంధం వచ్చిందంటే ఒకటేమో 2 సంబంధాలు వచ్చినాయి. 1 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -B/A. 2 ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ C/A. ఇవి సంబంధాలు. మరి దీని మీద ఒక ప్రాబ్లాన్ని చేసి చూద్దాం. ఒక లెక్క చేసి చూద్దాం. మరి ఆ లెక్క ద్వారా మనం కనుక్కుందాం. x² ప్లస్ 7x ప్లస్ 10 ఒక ఉదాహరణ లెక్కను తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ x² ప్లస్ 7x ప్లస్ 10 అనే వర్గ బహుపది శూన్యాలను కనుగొని శూన్యాలకు బహుపది గుణకాల సంబంధాన్ని సరిచూడండి. శూన్యాలను కనుగొని శూన్యాలకు బహుపది గుణకాలకి సంబంధాన్ని సరిచూడండి. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. అంటే x² ప్లస్ 7x ప్లస్ 10 అనేది ఒక బహుపది. దాని శూన్యాలు కనుక్కోవాలి. కనుక్కున్నాక శూన్యాలకి మరి ఆ బహుపది గుణకాలకి మధ్య సంబంధాన్ని కూడా సరిచూడాలి. ఇప్పుడు మనం శూన్యాలు కనుక్కుందాం. ఫస్ట్ x² ప్లస్ 7x ప్లస్ 10 దీని శూన్యాలు కనుక్కోవాలంటే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 7xని 2 పదాలుగా విడగొట్టాలి. హెచ్ వేసుకుంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 10 10 మరి కూడుకుంటే 7 రావాలి. కాబట్టి 5 2 10 5 2 7 అవుతుంది. సో దీన్ని ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి 2 ప్లస్లు తీసుకోవాలి. అంటే x² ప్లస్ 5x ప్లస్ 2x అంటే 7x 5 2 10 ప్లస్ 10. ఈ విధంగా మధ్య పదాన్ని ఈ విధంగా 2 పదాలు విడగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా x ఉంది కాబట్టి x కామన్ తీస్తే ఇక్కడ x వస్తుంది. ఇక్కడ x కామన్ తీస్తే 5 వస్తుంది. ఇక్కడ ప్లస్ని కామన్ తీయాలి. రెండిట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే మరి ఇక్కడ x వస్తుంది. మరి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఏం మారదు, ప్లస్ గుర్తు అలానే ఉంటుంది. మరి 2 5లో 10. ఇప్పుడు రెండిట్లో కూడా కామన్గా మరి x ప్లస్ 5 ఉంది కాబట్టి x ప్లస్ 5ని కామన్ తీస్తే ఇక్కడ x ప్లస్ 2 వస్తుంది. x ప్లస్ 5 కామన్ తీస్తే x ప్లస్ 2 వస్తుంది. అంటే 2 కారణాంకాల లబ్ధంగా వచ్చేసింది. ఇప్పుడు శూన్యాలు కనుక్కోవాలంటే మరి x ప్లస్ 5 0 కావాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు -5. లేదా x ప్లస్ 2 0 కావాలి. మరి x ఈజ్ ఈక్వల్ టు -2. అంటే x -2 అయినా ఇది శూన్యమే. x ఈజ్ ఈక్వల్ టు మరి -5 అయినా కూడా ఇది శూన్యమే. అంటే దీని శూన్యాలు దేర్ఫోర్ శూన్యాలు -5, -2 శూన్యాలు కనుక్కున్నాం. ఇప్పుడు శూన్యాలు కనుక్కున్న తర్వాత మరి వాటి గుణకాలకి సంబంధాన్ని చూద్దాం. మరి మనకు సూత్రం ఏంది? శూన్యాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ -B/A. ఒకసారి మరి అది రిలేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సంబంధం ఇప్పుడు
శూన్యాల మొత్తం సూత్రం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా. శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ అని రావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. మరి ఇక్కడ ఆల్ఫా అంటేనేమో -5, మరి ప్లస్ బీటా అంటేనేమో -2, అంటే ప్లస్ -2 అంటే -2. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి. మైనస్ అంటే మైనస్, బి అంటే మరి ఈ సమీకరణంలో ఇక్కడ ఈ సమాసంలో మరి ఎక్స్ గుణకం అంటే 7 కాబట్టి 7 అనేది బి అవుతుంది. తర్వాత ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకము మరి ఇక్కడ 1 కాబట్టి 1 అవుతుంది. అంటే ఇక్కడ -5 -2 రెండింటి కూడుకుంటే -7, -7/1 అంటే -7. ఓకే, ఇక్కడ ఇది సాటిస్ఫై అయింది. అంటే శూన్యాల మొత్తం -7 వచ్చింది. మన సూత్ర ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా అంటే గుణకాల సంబంధం ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ మైనస్ బి బై ఏ కాబట్టి మరి ఆల్ఫా ప్లస్ బీటా కూడుకుంటే మనకు -7 వచ్చింది. మైనస్ బి బై ఏ ప్రకారం కూడా -7 వచ్చింది. అదేవిధంగా శూన్యాల లబ్ధం కూడా చూద్దాం. శూన్యాల లబ్ధం, మరి శూన్యాల లబ్ధం మరి దీని సూత్రం ఏంటంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా బీటాలు శూన్యాలు అయితే ఇది సి బై ఏ స్థిర పదము బై మరి ఎక్స్ స్క్వేర్ గుణకం. మరి ఆల్ఫా అంటేనేమో -5 మరి ఇంటూ మరి బీటా అంటేనేమో -2. దట్ ఈస్ ఈక్వల్ టు సి అంటేనేమో మరి ఇక్కడ 10 కాన్స్టెంట్ కాబట్టి 10 బై మరి ఏ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ గుణకం 1. 5 2 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10/1 అంటే కూడా 10. ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక వర్గ బహుపది ఇచ్చినప్పుడు శూన్యాలు కనుక్కోమన్నాడు. మరి శూన్యాలను ఈ విధంగా కారణాంక పద్ధతిని శూన్యాలు కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత మరి ఈ శూన్యాలకి ఆ బహుపది యొక్క గుణకాలు అంటే ఏంటంటే మరి ఏబిసిలు గుణకాలు. ఆల్ఫా బీటాలేమో శూన్యాలు, ఏ కామ బి కామ సిలు గుణకాలు. ఏ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ గుణకము, బి అంటేనేమో ఎక్స్ గుణకము, సి అంటేనేమో స్థిర పదము. అంటే ఇక్కడ మరి మీకు ఏ వాల్యూ 1, బి వాల్యూ +7, సి వాల్యూ 10, ఆల్ఫా అంటే -5 మరి బీటా అంటే -2. శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ మరి దీన్ని సాటిస్ఫై చేసింది. అంటే ఆల్ఫా అంటే -5, బీటా అంటే -2, రెండింటిని కూడుకుంటే -7 వచ్చింది. మరి ఈ ఫార్ములా ప్రకారం కూడా మైనస్ బి అంటే ఇక్కడ బి అంటే 7 కాబట్టి -7 బై ఏ అంటే 1 కాబట్టి మరి 1 వేసుకున్నాం. -7 -7 ఇక్కడ సాటిస్ఫై అయింది. అదేవిధంగా శూన్యాల లబ్ధం ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ మరి సి బై ఏ. మరి ఆల్ఫా అంటేనేమో -5, బీటా అంటేనేమో -2, ఈ రెండింటి తెచ్చి వేసుకుంటే సి బై ఏ అంటే సి అంటేనేమో మనకి ఇక్కడ 10, ఏ అంటేనేమో 1. అంటే మరి 5 2 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మరి ఇక్కడ 10/1 అని కూడా 10. అంటే ఈ విధంగా మరి శూన్యాలు మరి బహుపది యొక్క గుణకాల మధ్యలో సంబంధం అనేది సరిపోయింది. మరి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఎగ్జామ్లో కూడా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది.